ఓకే, ఇక్కడ విత్తువాని గూర్చిన ఉపమానాన్ని మేము చదివాము. విత్తువాని ఉపమానంలో 4 నేలల గురించి ఈరోజు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎన్నోసార్లు ఆ వాక్యాన్ని విన్నారు. వాక్యం చదివించడానికి గల ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, జీవితము ఒక విత్తనము లాంటిది అని చెప్పాలనుకుంటున్నాను. జీవితము విత్తనము లాంటిది. విత్తనము విత్తబడాలి. విత్తనము విత్తబడితేనే అది ఫలిస్తుంది, ఎదుగుతుంది, అది ఫలాలను ఇస్తుంది. జీవితం కూడా అలాగే ఉన్నది. జీవితం కూడా అలాగే ఉన్నది. విత్తబడుట గురించి ఈరోజు దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకోబోతున్నాం. వాక్యం అనే విత్తనం మనం చదివిన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాడు వాక్యమైన విత్తనాన్ని పట్టుకొని విత్తుకుంటూ వెళ్తున్నాడు. విత్తనాలు చల్లుతూ ఉన్నాడు, విత్తనాలు వేస్తూ ఉన్నాడు. వాక్యం అనే హృదయం, వాక్యం అనే ఆ విత్తనాన్ని చల్లుతున్నప్పుడు అక్కడ 4 నేలలు ఉన్నాయి. 4 రకాల హృదయాలు. 4 రకాల హృదయాలు. ఆ వాక్యము ఏ హృదయంలో, ఏ రకమైన హృదయంలో పడిందో ఆ రకమైన పంటను, రిజల్ట్ను తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 4:23లో, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని. హృదయం సరిగా ఉంటే వాక్యమైన విత్తనము ఆ హృదయంలో 100 ఫలిస్తుంది. ఈ 100 ఆ హృదయంలో దేవుని వాక్యం ఫలించాలి అంటే ఆ హృదయము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, చదును చేయబడాలి, సారవంతమైనదిగా చేయబడాలి. మంచి నేలగా చేసిన తర్వాత అప్పుడు వాక్యమైన విత్తనాన్ని విత్తినప్పుడు అది 100 ఫలాన్ని ఫలిస్తుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, చదవండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 11:18. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడే సామెతలు 11వ అధ్యాయం 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. నీతిని విత్తేవాడుగా ఉండాలి. 100 ఫలము రావాలంటే ఆ వాక్యము అనే విత్తనాన్ని ఆ సారవంతమైన నేలలో విత్తబడాలి. నీతి చేత లేదా నీతి క్రియల చేత, నీతి కార్యముల చేత నీతిగా మనం తీర్చిదిద్దబడితే శాశ్వతమైన బహుమానం మనకు ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అనే పంటను మీరు కోతురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి విత్తనాన్ని చల్లితే ప్రేమ అనే పంటను మనము కోయగలుగుతాము. 100% బ్లెస్సింగ్స్ రావాలంటే ఏం చేయాలి? 100% 100 ఫలము, ఆశీర్వాదము మనకు రావాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా విధేయత ఉండాలి. 100 ఆశీర్వాదం రావాలంటే రెండవది విశ్వాసం ఉండాలి. 100 ఆశీర్వాదం రావాలంటే మూడవది సహనము కలిగి ఉండాలి. 100 ఆశీర్వాదము రావాలి అంటే ఆరాధన హృదయము కలిగి ఉండాలి, ఆరాధనను చేయాలి. 5వది 100 ఆశీర్వాదం మనకు రావాలి అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని దీవెన ఉండాలి. మన హృదయం అనే నేలను సారవంతం చేసుకున్నప్పుడు అప్పుడు దేవుని వాక్యము ఆ విత్తనాన్ని చల్లినప్పుడు 100 పంట వస్తుంది. 100 మనకు ఆశీర్వాదం రావాలంటే విధేయత, విశ్వాసం, సహనము, ఆరాధన, దేవుని ఆశీర్వాదం లేదా దేవుని దీవెన ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాము అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకుంటున్నాము. వాక్యం అనే విత్తనము మన హృదయాలలో విత్తబడితే తప్పక అది ఫలిస్తుంది, తప్పకుండా అది ఎదుగుతుంది. ఎదగాలనే తపనున్న వారిని ఎవరు ఆపలేరు. ఎదగాలన్న తపన ఉన్న వారిని ఎవరు ఆపలేరు. ప్రతిభ ఉన్నవారిని, పట్టుదల ఉన్నవారిని పాతాళంలో పాతేసిన కూడా భూమిని చీల్చుకుంటూ ఎలా పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఎదగాలనే ఆలోచన మనలో ఉండాలి, ఫలించాలనే ఆలోచన, ఆ ఆశ, ఆ తపన మనలో ఉండాలి. నేను ఆశీర్వదించబడాలి నా దేవుని చేత అనే ఆలోచన, ఆశ, ఆ దృక్పథము మనలో కలిగి ఉండాలి. ఎదగాలనే ఆ తపన, ఆ తాపత్రయము మనలో ఉన్నప్పుడే మనం ఎదగగలుగుతాం.
చాలా సందర్భాలలో తుఫాన్లను చూసి భయపడతాం, సమస్యలను చూసి భయపడతాము, కష్టాలను చూసి భయపడుతుంటాము. తుఫాన్లను తట్టుకున్న చెట్టే బలంగా నిలుస్తుందంట. చెట్టు గొప్పతనము చెట్టు ఎత్తులోనో పొడవులోనో ఉండదంట. తట్టుకున్న తుఫాన్లలో, తట్టుకున్న కష్టాలలో ఉంటుంది. అలాగే మనిషి గొప్పతనం కూడా అతని స్థాయిలో, డబ్బులో, హోదాలో లేదు. కానీ అతడు కష్టాలలో ఎలా స్థిరంగా నిలబడ్డాడో, శ్రమలను, సమస్యలను ఎలా ఎదుర్కొని జయించి స్థిరంగా నిలబడ్డాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. చెట్టుకు వేరు బలంగా ఉంటేనే ఎంత పెద్ద తుఫాన్లు, సుడిగాలులు వచ్చినా ఆ చెట్టుని ఏం చేయలేవట. అలాగే మనిషిని కానీ లేదా విశ్వాసిని కానీ క్రైస్తవుని కూడా నిలబెట్టేది అతని ఎత్తు, పొడుగు, అందము, చందము, డబ్బు, హోదా, పరపతి కాదు. కానీ అతని ఆత్మీయత, అతని క్రమశిక్షణ, శ్రమలలో అతడు దేవుని మీద ఆధారపడిన విధానము అనే వేర్లు బలంగా ఉన్నప్పుడు, లోతుగా వెళ్ళినప్పుడు అతడు స్థిరంగా నిలబడగలుగుతాడు. మనము స్థిరంగా నిలబడగలుగుతాము. కాబట్టి వేర్లు బలంగా ఉండాలి. మన ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళాలి. క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడాలి. ఈ పునాదిలో ఆ వాక్యపు లోతుల్లోనికి, ఆత్మీయత లోతుల్లోనికి వెళ్ళినప్పుడే మనం ప్రతిదానిని ఎదిరించగలుగుతాము. వేర్లు బలంగా ఉంటే ఆ చెట్టు అంత పైకి ఎదుగుతుంది. అలాగే వేర్లు బలపడిన తర్వాతనే కొన్ని రోజులలోనే చెట్టు పువ్వులు, పళ్ళు, ఫలాలను ఇవ్వగలుగుతుంది. వేరు బలంగా కాకపోతే దానికి ఫలాలు రావు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఆ వాక్యం అనే ఆ నీటి ఓరను మనం నాటపడాలి. మొదటి కీర్తన 1:3 రాయబడింది, అతడు నీటి కాలువల యోర నాటబడిన వాడై ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా సఫలమవును అని వాక్యం సెలవిస్తుంది. అతడు చేయనదంతా సఫలమవుతుంది. అతడు చేసేదంతా సఫలమవుతుంది. మురికి నీరు మొక్క ఆగకుండా ఆపలేదట. మొక్కను ఎదగకుండా ఆపలేదు మురికి నీరు. అలాగే మనల్ని నిరాశపరిచి, మనల్ని కాని మాటలాడి, మనల్ని కృంగదీసే వారి మాటలు కూడా మనల్ని ఆగిపోయేటట్టు చేయకూడదు. నెగిటివ్ మాటలు మాట్లాడే వారి మాటలు మనల్ని ఎంత మాత్రం ఆపకూడదు. వారి మాటలను పక్కన పెట్టేసేయాలి. మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కవాడు పరిగెడుతున్నాడని మనం ఆయాసపడొద్దు, ప్రయాసపడొద్దు, అసూయపడొద్దట. పక్కవాడు పరిగెడుతున్నాడని మనము అసూయపడొద్దు, ఆయాసపడొద్దు, ఆవేశపడొద్దు, అసూయపడొద్దు. ఎందుకంటే నీ గమ్యం వేరు, నీ ప్రయాణం వేరు. దేవుడు నీకంటూ ఒక డెస్టినీని పెట్టాడు. దేవుడు నీకంటూ ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి నీ పట్ల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దేవుని ప్రణాళికనే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కానీ దారిన వెళ్ళే వాళ్ళందరూ చూసి మనము ఆవేశపడకూడదు, అసూయపడకూడదు, ఇంకా ఆయాసపడకూడదట. దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్న ఆ అద్భుతమైన, అందమైన, చక్కటి ఆత్మీయ జీవితాన్ని మనకిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఆత్మీయ జీవితంలో మనము ఎదిగే వారంగా ఉండాలి. నీ ఎదుగుదలను ఆపేవారు ఎవరు లేరు. ఎదుగుదలను ఆపేవారు ఎవరు కూడా లేరు. ఒక విత్తనాన్ని ఎక్కడో ఒక చోట పడేయండి, అదేమవుతుంది? మొలుస్తుంది. మనిషి జీవితం ఒక విత్తనంతో పోల్చి చెప్తున్నాను ఈరోజు. మనిషి జీవితం ఎలా అంటే, నిన్ను ఎక్కడ వేసినా నువ్వు అక్కడ ఎదగాలి, నువ్వు ఎక్కడ పడేసినా నువ్వు అక్కడ ఫలించాలి. విత్తనం ఎక్కడ వేసినా మొలుస్తుంది. దాని మీద పశువులు అడుగుపెట్టి నడిచి వెళ్తాయి. దాని మీద షూ వేసుకొని ఆ విత్తనం మీద షూ కాలుతో తొక్కేసుకుంటూ వెళ్తూ ఉంటుంటా. ఆ షూ అడుగులలో నుంచి అది మొలకెత్తుతుంది, చిగురిస్తుంది, ఫలిస్తుంది. అందుకనే నేను ఇందాక చెప్పిన, ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవడు ఆపలేడు. ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతేసిన భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. విత్తనానికి ఉన్న స్వభావం అది. ఎక్కడేసినా పాలిస్తారు, ఎక్కడ పెట్టినా పాలిస్తారు. ఎక్కడున్న వారు ఫలభరితంగా ఉంటారు. ఎక్కడున్నా ఎదుగుతుంది. ఎక్కడున్నా తను ఎదిగి ఇతరులకు ఆశ్రయాన్ని, ఫలాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇస్తారు. కాబట్టి మనిషి జీవితము విత్తనం లాంటిది, ఒక సీడ్ లాంటిది. ఆ విత్తనానికి చాలా పవర్ ఉంది.
ఆ విత్తనానికి చాలా పవర్ ఉన్నది. ఎండాకాలాన్ని ఎండను తట్టుకొని ఉంటుంది, చలికాలాన్ని తట్టుకొని ఉంటుంది, వర్షాకాలం రాగానే ఒక్క వర్షం పడగానే మొలకొచ్చేస్తున్నట్టు. ఎక్కడ వేసినా అది మొలకొస్తుంది. ఈ స్థలం ఆ స్థలం అని తేడా లేకుండా ఎక్కడ వేసినా కూడా అది ఫలిస్తుంది. ఎక్కడున్నా మనం ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని చిత్తం. హల్లెలూయా. అది మొదటి విషయాన్ని, దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయంలో విత్తబడితే మనం ఎదుగుతాం. దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయంలో విత్తబడాలి. నెక్స్ట్ రెండవది, కీర్తనలు 126వ కీర్తన 5వ వచనం. 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. రెండవ విషయం ఏంటంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని పంట మోసుకొని వస్తాడు. కన్నీటితో విత్తి సంతోషంతో పంట కోయాలి. కన్నీటితో విత్తి సంతోషంతో పంట కోయాలి. నా వాట్సాప్లో నేను నా పేరు కింద అదే ఉంటుంది, ఆ లైన్ ఉంటుంది, సో విత్ టీయర్స్ రిప్ విత్ జాయ్ అని. కన్నీటితో విత్తి సంతోషంతో కోయాలి. సో విత్ టీయర్స్ రిప్ విత్ జాయ్. సంతోషంతో పంట కొయ్యాలంటే కన్నీటితో విత్తనాన్ని. ఒక వ్యవసాయదారుడు తను పంట వేస్తాడు. అక్కడ నుంచి డబ్బు తెచ్చి, ఇక్కడ నుంచి డబ్బు తెచ్చి, ఆ ఎరువులు తెచ్చి, ఈ ఎరువులు తెచ్చి, ఈ విత్తనాలు, ఆ విత్తనాలు, కూలివారు, పనివారు, యంత్రాలు, మిషను, వీటన్నిటిని ఉపయోగించి చాలా డబ్బును ఖర్చు పెట్టి విత్తనాన్ని నేలలో పెడతాడు, నేలలో వేస్తాడు. ఇది పంట చేతికి వస్తుందా రాదా దుఃఖంతో బాధతో ఏడ్చుకుంటూ విత్తనాలు చల్లుతాడు. ఇది నకిలీ విత్తనమా, లేదా దీనికి మందు పనిచేస్తుందా లేదా, లేదా ఏదైనా చీడ పురుగులు ఏదైనా వైరస్ సోకుతుందా, ఎలా ఉంటుందో, లేదా ఏదైనా పశువులు నష్టపరుస్తాయా, లేదా అకాల వర్షాలు వచ్చి నష్టపోతామా, లేదా వర్షాలు ఆగిపోయి నష్టపోతామా. ఇప్పుడు ఎల్ నీనో అనే దీనివల్ల ఇప్పుడు వర్షాలు రావట్లేదు, అసలు కాలం అయిపోయింది. ఇప్పటి వరకు జోరుగా వరి నాట్లన్నీ అయిపోవలసింది. ఈ సమయానికి వర్షాలు లేవు. వర్షాల కొరకు తప్పక సంఘాలను ప్రార్థన చేస్తూ, నేను ప్రార్థన చేస్తున్నా, మన సంఘంలో కూడా ప్రార్థన మీరు చేయాలి. వర్షాల కొరకు, సరిపడ వర్షాల కొరకు. రైతాంగం ఇప్పటికే ఎంతో నష్టంలో ఉంది. వర్షాలు పడకపోతే, కాలం కాకపోతే, పంట రాకపోతే ఏమవుతుందంటే కరువు వస్తుంది, కరువు వచ్చేస్తుంది. తక్కువ పంట పండుతుంది కాబట్టి రేట్లు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. ఇది సామాన్యులకు చాలా నష్టాన్ని, చాలా బాధని, ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి దేవుని వేడుకోవాలి. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఎల్ నీనో అనే ఈ శాస్త్రవేత్తలు చెప్తారు, వాతావరణ వాళ్ళు, దేవుని దగ్గరనే, దేవుని స్వాధీనంలోనే ఉంది వర్షం అంతా. దేవుడు వర్షాన్ని కుమ్మరించగలడు, వర్షాన్ని ఇవ్వగలడు. ఒక సాధారణ భక్తుడు మనలాంటి స్వభావం కలిగిన ఏరియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ఆయన ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షము పడింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేస్తే తప్పక దేవుడి కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యవసాయదారుడు కన్నీటితో ఏడ్చుకుంటూ, కన్నీళ్లు విడుచుచూ విత్తాడు, సంతోషగానంతో పంట కోసుకొని వచ్చాడు. పిడికడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళి విత్తాడు, విత్తనాలు చల్లాడు. అయినా మహా సంతోషంతో పనులను మోసుకొని వచ్చాడు. మనం ఏదైతే పెట్టుబడిగా ఇన్వెస్ట్ లేదా ఏదైతే చేస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఒక కార్యము జరగాలంటే మనం దానికి ఏం ప్రయాస పడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లు కడుతున్నాము అంటే దానికి నువ్వు ఏం ప్రయాస పడుతున్నావో, నీ ప్రయాసానికి తగినట్టుగా ఇల్లు తయారవుతుంది. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావు అంటే, నువ్వు నీ బిడ్డల కొరకు ఎలా ప్రయాస పడుతున్నావో నీ ప్రయాసానికి తగిన విధానంలో నీ పిల్లలు తయారవుతున్నారు. విశ్వాసులు, క్రైస్తవులు, సేవకుడు, సంఘం దేని గురించి ప్రయాసపడుతున్నారో వాళ్ళు ప్రయాసపడుతున్నా దానిలాగానే వారి సంఘం, వారి సేవ, వారి చర్చ్ నిర్మాణం జరుగుతుంది. మనము ఏ ప్రయాస పెడుతున్నామో
ఆ కార్యం జరగాలని మనం ఎలా బాధపడుతున్నామో, ఎలా కన్నీరు విడుస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన జీవితంలో దేవుడు చేసే కార్యం. ఇప్పుడు మంచి పంట, అద్భుతమైన పంట కోయడానికి ఆయన చేసిన పని ఏంటి? ఒక వ్యవసాయదారుడు కన్నీటితో నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో అప్పగించారా? నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరగాలంటే, ఒక మొండి సమస్య నుంచి నీవు విడుదల కావాలంటే కన్నీటితో విత్తావా? కన్నీటితో విత్తే అనుభవము సంఘానికి కావాలి. హల్లెలూయా. కన్నీటితో విత్తే ఆ మనసు కావాలి. కన్నీటి అనుభవం. నీ కన్నీరు ఎక్కడెక్కడ కార్చుంటారు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర కన్నీరు విడవాలి. దేవుని పాదాల దగ్గర కన్నీరు విడవాలి. ఆ కన్నీరు దేవుని రాజ్యంలో, కవిలలో దాచిపెట్టబడి ఉంటాయి. వాటికి ప్రతిఫలము వస్తుంది. నీ ప్రార్థనకు నీ కన్నీరే త్వరగా కార్యం జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని అది కన్నీటితో చేయి. నువ్వు చేసే ప్రతి పని బాధ్యతతో చేయి. నువ్వు చేసే ప్రతి పని భారంతో చేయి. నువ్వు చేసే ప్రతి పని క్రమంగా చేయి. నువ్వు చేసే ప్రతి పని పద్ధతిగా చేయి. నువ్వు చేసే ప్రతి పని ఓపికగా చేయాలి. ఫాస్ట్ రిజల్ట్ ఫాస్ట్గా పడిపోయేటట్టు చేస్తాడు. ఫాస్ట్ రిజల్ట్ ఫాస్ట్గా పడబడుతుంది. ఫాస్ట్గా ఎదిగిన వాళ్ళు ఫాస్ట్గా పడిపోతారు. పెరుగుట విరుగుట కొరకు అన్నట్టుగా పెద్దగా పొడవుగా పెరిగిన చెట్టు ఒక గాలివాన రాగానే విరిగిపోతుంది. పెరుగుట విరుగుట కొరకే. ఫాస్ట్ రిజల్ట్ ఫాస్ట్ ఫాల్ డౌన్ అవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. మనము మన జీవితంలో జరగబోయే కార్యం గురించి మనము కంటితో విత్తే వారంగా ఉండాలి. సంతోషముతో ఆ రిజల్ట్ను పొందుకునే వారంగా ఉండాలి. మనం తగిన సమయంలో లేదా ఆ సమస్య ఉన్న కాలంలోనే మన దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. సామెతలలో మరొక మాట ఉంది. సామెతలు 24వ వచనంలో కోత కాలమున, విత్తు కాలమున దున్నకూడదట. పంట కోసే కాలంలో అప్పుడు బాధపడాల్సి వస్తుంది. చదువుతారా? సామెతలు 24వ వచనం. విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి విచారించి ఏముండదు. ఏ ప్రయాస పడతావో విత్తులు వేసే కాలంలోనే విత్తులు వేయాలి. ఈ కాలంలో నాకు సమాధానము, ఈ కాలంలో నాకు సమస్య నుంచి విడుదల అన్నప్పుడు ఇప్పుడే మన దేవుని సన్నిధిలో కన్నీటితో విత్తాలి. కన్నీటితో విత్తు కాలమున సోమరి దున్నడు, పంట కోసేటప్పుడు బాధపడతాడు. పంట ఏ టైంలో వేయాలో అదే టైంలో వేయాలి. కరెక్ట్ టైంలో మనకు మంచి రిజల్ట్ వస్తుంది. కరెక్ట్ టైంలో మనకు మంచి రిజల్ట్ రావాలంటే ఆ సమయంలో మనం వేయాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ సమస్యల సుడిగుండం నుంచి బయటపడాలి అంటే నీ కుటుంబ సమస్య కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, నీ ఆర్థిక సమస్య కావచ్చు, వాటి నుంచి మనం విడుదల పొందాలి అంటే, వాటిలో మనకు జయం రావాలంటే కన్నీటితో విత్తే అనుభవంలోనికి రావాలి. సంతోషంతో పంటను వస్తాం. సంతోషకరమైన అద్భుతాన్ని ప్రభు మన జీవితంలో జరిగించినప్పుడు మన హృదయము సంతోషిస్తుంది. కాబట్టి కన్నీటితో విత్తు, సంతోషంతో పంటను కొయ్యి. అది రెండవది. మూడవది గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, 7వ వచనం. మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఏమి విత్తితే అదే కోస్తాము. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మారుతాము. మనం ఏం మాట్లాడతామో అలాగే ప్రవర్తిస్తాము. మనము ఇతరులకి ఏం చేస్తామో అదే మనకు వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది.
మనం చెడు చేసి మనకు మంచి రావాలి అని అనుకోవడము అది కుదరదు, జరగదు. మూర్ఖులు అట్లా ఆలోచన చేస్తాం. దేవుని వాక్యంలో యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 7వ వచనం నుండి మనం చూస్తే ఒకసారి చదువుదామా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుండి. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్దురా. అలా కొయ్యలేము. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలములనే ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. పల్లేరు చెట్లకు అంజూరపు కాయలను మనం కోయలేము. ముళ్ళ పొదలలో ద్రాక్ష చెట్లను వెతకలేము, కనకవు. ఏమి విత్తామో అదే పంటను కోస్తామని యేసయ్య చెప్పాడు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలను ఇస్తుంది. మంచి చెట్టు పనికిరాని కాయలను కాయదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు. ఏమి విత్తుతామో అదే కోస్తాము. ఏం విత్తుతామో అదే కోస్తాము. 7వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతారో అలాగనే మీరును వారికి చెయ్యండి. మనుషులు నాకు మేలు చేయాలి అని అనుకున్నప్పుడు నేనేం చేయాలి? మొదట నేను మేలు చేయాలి. మనుషులు నీకు ఏం చేయాలని కోరుతున్నావో, మనకి ఏం చేయాలని కోరుతాం? మనకి హెల్ప్ చేయాలని కోరుకుంటాం, మనకు సహాయపడాలని కోరుకుంటాం. మనం చేయాలట. మనుషుల దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది మనము చెయ్యాలి. ఏం విత్తుతామో అదే పంట కోస్తాము. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఏం విత్తుతా అదే పంట కోస్తాం. మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఏం విత్తనాలు విత్తున్నారు? మీ పిల్లల మనసులో ఏం విత్తనాలు చల్లుతున్నారు? మీ హృదయంలో ఏ విత్తనాలను చల్లుతున్నారు? ఏ పంట వస్తుంది? ఏ మొలకలు వస్తుంది? మంచి ఫలములు వస్తున్నాయా లేదా పనికిరాని ఫలములు వస్తున్నాయా? పనికిరాని ఫలములను ఫలించే ఆ చెట్టును నరికేసి అగ్నిలో వేస్తారు. 19వ వచనం, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మనము ఫలించే చెట్టులాగా మంచి ఫలములను ఇచ్చేవారిగా ఉండాలంటే మనము మంచిని విత్తాలి, మంచి ఫలములను నాటాలి. మన హృదయంలో మంచి విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని విత్తాలి, విశ్వాసం అనే విత్తనాన్ని విత్తాలి, ప్రార్థన అనే విత్తనాన్ని మన హృదయంలో. అప్పుడే అందులో నుంచి అవే బయటికి వస్తాయి. ఏమి విత్తితే అదే కోస్తాము. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే మారుతావు. నువ్వు మంచిగా ఆలోచన చేస్తే మంచిగా మారుతావు, నువ్వు చెడ్డగా ఆలోచన చేస్తే చెడ్డగా మారిపోతావు. మన ఆలోచనల నుంచి శరీరానికి సంకేతాలని వెళ్ళిపోతాయి. నీ శరీరాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నావు? మన శరీరం విత్తబడాలి. జీవితము విత్తనము లాంటిది. ఈ హృదయము అనే ఈ నేలలో దేవుని వాక్యం అనే విత్తనము చల్లినప్పుడు, ఆ సారవంతమైన నేలలో, ఆ హృదయాన్ని శుద్ధి చేసుకున్న నేలలో దేవుని వాక్యం అనే విత్తనము విత్తబడినప్పుడు అది నూరంతలుగా ఫలిస్తుంది. అటువంటి నూరంతలు ఫలించే ఆ జీవితాన్ని, ఆ ఫలాన్ని, ఆ ఆశీర్వాదాన్ని ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం అడుగుదామా. వేరు బలంగా ఉండాలి. తుఫాన్ లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఏం చేయలేవు. నిన్ను నిలబెట్టేది ఎత్తు, పొడుగు, అందం, చందం కాదు. ఆత్మీయ జీవితం, క్రమశిక్షణ కలిగిన జీవితం, శ్రమలనే జీవితం అనే వేరు బలపడిన తర్వాత కొన్ని రోజులలోనే, కొన్ని నెలల్లోనే అందరికంటే ఎత్తుగా ఎదుగుతారు. ఎందుకంటే నీటి ఓరన నాటబడ్డారు కాబట్టి. ఆ నీటి ఓర ఏంటో తెలుసా? దేవుని వాక్యము.
నీటి ఓర అంటే ఏంటో తెలుసా? ప్రార్థన. నీటి ఓర అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధి, దేవుని మందిరము, సంఘ సహవాసము. నీటి ఓరన నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చేసేదంతా సఫలమవుతుంది. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ కార్యమును సఫలపరచును వాక్యం చెప్తుంది. అందరు ప్రార్థన చేసుకుంటాం. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయం చదును చేయబడాలి, సారం చేయబడాలి, మంచి నేలగా చేయబడాలి. అప్పుడు దేవుని వాక్యము అనే విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలాన్ని ఇస్తుంది. 100% ఆశీర్వాదం రావాలంటే విధేయత కావాలి, విశ్వాసం